టీడీపీ ఆఫీసులో ప్రజల్ని కలిసిన చంద్రబాబు స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం. సాయంత్రం తిరుపతికి సిట్ సభ్యులు, లడ్డూ కల్తీపై టీటీడీ ఈవోతో భేటీ. దేశాన్ని మతాన్ని ప్రశ్నిస్తారా? జగన్పై నిప్పులు చెరిగిన కూటమి నేతలు. పాలన పట్టించుకోకుండా డిక్లరేషన్ పాలిటిక్స్. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్, ప్రజల సెంటిమెంట్ ను కాపాడతామన్న శ్రీనివాస్ వర్మ. జనం దెబ్బకు వెనక్కి తగ్గిన హైడ్రా, కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్, రేపు పరామర్శించనున్న నేతలు. కాసేపట్లో హైదరాబాద్కు నడ్డా, బీజేపీ నేతలతో కీలక భేటీ. లా వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము, విద్యార్థులకు పట్టాల ప్రదానం. బాధితురాలే నా భర్తను వేధించింది, ఫిలిం ఛాంబర్లో జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు. బెట్టింగ్ యాప్స్ 10 కోట్లైనా ఇస్తాయి, హర్షసాయి మరో ఆడియో లీక్. ఉరితీయాలంటూ విద్యార్థుల ఆందోళన. ఎస్పీని కలిశాడంటూ చితక్కొట్టిన సీఐ, అనంతపురం జిల్లాలో బాధితుడి సెల్ఫీ వీడియో. ఛార్జింగ్ పెడుతుంటే ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు, హైదరాబాద్ సూరారంలో తగలబడ్డ మెడికల్ షాప్. జోరుగా ఎన్నికల ప్రచారం, జమ్మూలో ప్రధాని మోదీ ర్యాలీ. హర్యానా, కాశ్మీర్లో గెలుపు పక్కా, ప్రజల మద్దతు కాంగ్రెస్ కే ఉందన్న ఖర్గే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు, 878 అడుగులకు చేరిన నీటి మట్టం.